ఇప్పుడు మనం చూస్తున్న చిరంజీవి గారు వేరు. ఒకప్పుడు చిరంజీవి గారు వేరు. చిరంజీవి గారంటే డాన్స్, చిరంజీవి గారంటే యాక్టింగ్, చిరంజీవి గారంటే పర్ఫార్మెన్స్, చిరంజీవి గారంటే బ్లాక్ బస్టర్, చిరంజీవి గారంటే మినిమమ్ గ్యారంటీ సినిమా, చిరంజీవి గారంటే బాక్స్ ఆఫీస్ కింగ్. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్‌డే చిరు సార్. ఆఫ్‌కోర్స్ ఆయన ఫ్యాన్‌డమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ వచ్చే వరకు కూడా చిరంజీవి గారి సినిమాకి వెళ్దామా వద్దా అన్నట్టుగా కూడా చాలామంది ఆలోచించారు. అంతెందుకు నేనే వెళ్ళలేదు బాలాశంకర్ ఆట్లకి. గాడ్ ఫాదర్‌కి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వీడియోలో మనం చిరంజీవి గారిని కించపరచడం మన ఉద్దేశం కాదు. కించపరిచేలా మాట్లాడడం మన ఉద్దేశం కాదు. జస్ట్ మా జెన్యూన్ ఒపీనియన్‌ని చిరు గారికి తెలియజేస్తూ ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్‌డే చిరు సార్. మీకు మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వీడియోని స్టార్ట్ చేద్దాం. చిరంజీవి గారు అంటే నాకు తెలిసిన చిరంజీవి గారు ఎవరు? చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూస్తుంటే మనం చూసుకున్న ఫీలింగ్ వచ్చేది నాకు. నేను చిరంజీవి గారి సినిమా థియేటర్లో చూసి నాకు బాగా గుర్తు 'స్టాలిన్'. 'స్టాలిన్' సినిమా చూస్తున్నప్పుడు ఆ చిరంజీవి గారి యుఫోరియా, ఆయన ఆ రా అండ్ రస్టిక్ ఎమోషన్స్ అన్నీ కూడా మనం ఫీల్ అయ్యే ఇంటర్వెల్ సీన్ ఇప్పటికీ గుర్తుంటుంది. హైలైట్ ఇంటర్వెల్ సీన్. అలాగే 'డాడీ' సినిమా కూడా నేను చూసాను. 'డాడీ' సినిమాలో ఆ చిన్న పిల్ల చనిపోయినప్పుడు ఆయన ఏడ్చి సీన్ని నిజంగా నాకు తెలిసి ఆయనకంటే బాగా ఎవరు పర్ఫామ్ చేయలేరేమో ఆ సీన్ని. అంత బాగా పర్ఫామ్ చేశారు. 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో' మనల్ని నవ్వించారు. అలాగే అదేదో 'ఫ్రెండ్స్' సినిమా ఉంటది, పేరు గుర్తురాట్లేదు. 'ఫ్రెండ్స్' సినిమాలో నిజంగా ఒక మంచి స్నేహితుడిగా మనని ఆ ఫీలింగ్‌తోటి ఆకట్టుకున్నారు. 'ఆపద్బాంధవుడు' సినిమా నేను యూట్యూబ్‌లో చూశాను. 'ఆపద్బాంధవుడు' సినిమాలో ఆయన చేసిన రా అండ్ రస్టిక్ అండ్ మంచి ఎమోషనల్ యాక్టింగ్‌కి మనని ఫిదా చేసుకున్నారు. 'బాస్ ఈజ్ బాస్', 'మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్'. 'మెగాస్టార్' ఊరికే ఎవరు అనే విషయం. చాలా సినిమాలున్నాయి. ఆయన డాన్స్ స్టెప్స్, ఆయన ఏం చేసినా కూడా అందులో ఆయన ది బెస్ట్ ఇచ్చారు. డాన్స్ స్టెప్స్, డాన్స్‌లో ఒక మార్క్ సెట్ చేశారు. అలాగే మనకి ఆయన యాక్టింగ్ గానీ, ఆయన బ్లడ్ బ్యాంక్స్, ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ పెట్టి ఎంతోమందికి సేవ చేశారు. అలాగే చిరంజీవి గారిని మనం చూసిన, నాకు బాగా రిజిస్టర్ అయిపోయిన సినిమా ఇది. చిరంజీవి గారంటే ఇంక దీన్ని కొట్టే సినిమా లేదు అన్న ఒకే ఒక్క సినిమా, చాలా సినిమాలు ఉన్నా సరే ఫ్లాప్ అయినా సరే 'అంజీ' అంటే నాకు చాలా ఇష్టం. 'ఠాగూర్' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆఫ్‌కోర్స్ 'ఠాగూర్' హిట్ అయింది. 'ఠాగూర్' అంటే నాకు చాలా ఇష్టం. 'అంజీ' సినిమా ఫ్లాప్ అని అందరూ అంటారు. నాకు తెలీదు. నా చిన్నప్పుడు వచ్చింది కాబట్టి అది ఫ్లాపో హిట్టో నాకు తెలీదు. ఐఎమ్ సారీ. ఒకవేళ అది హిట్ అయ్యి ఉండి నేను పొరపాటున ఫ్లాప్ అని చెప్పుంటే. చిరంజీవి గారు కెరియర్‌లోనే ది బెస్ట్ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో ఒక మంచి ఫ్యాంటసీ వరల్డ్‌లోకి మనం తీసుకెళ్లారు. అయితే ఈ చిరంజీవి గారి గ్రాఫ్ అన్నది ఎప్పుడు డౌన్ అయింది అన్నది మాట్లాడుకుంటే మనం ఇక్కడ పాలిటిక్స్ గురించి వెళ్ళట్లేదు. ఆయనకి ఎప్పుడైతే ఒక బ్రేక్ వచ్చిందో, కొంతకాలం బ్రేక్ వచ్చిందో, తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వరుసగా రీమేక్స్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి చిరు గారు అంటే రీమేక్ స్టార్ అని చాలామంది అన్నారు. రీమేక్సే చేస్తున్నారు, ఇంకా కొత్తవి చేయట్లేదు, రొటీన్ కథలు, రొటీన్ యాక్షన్ అని చాలామంది చాలా విషయాలు అంటున్నప్పుడు, చాలా కాలం తర్వాత రీమేక్స్ 'ఆచార్య' ఇలాంటి డిజాస్టర్ తర్వాత ఒక 'ఖైదీ నంబర్ 150' తీసేస్తే మిగిలిన రీమేక్స్ ఏమి కూడా అంత గ్రేట్‌గా పర్ఫామ్ చేయలేదు. ఒక్క 'ఖైదీ నంబర్ 150' తర్వాత చాలా సినిమాల తర్వాత వచ్చింది 'మనశంకర వరప్రసాద్'. ఐ ట్రూలీ ఎంజాయ్డ్ అండ్ ఐ ట్రూలీ నోటీస్ ద ట్రూ మెగాస్టార్ ఇన్ మనశంకర వరప్రసాద్ గారు. అయితే చాలామందికి నచ్చకపోవచ్చు, అది వాళ్ళ ఓన్ ఒపీనియన్. ఇప్పుడు 'విశ్వాంబర' అని లేకపోతే ఇంకోటి అని సినిమాలు వస్తున్నాయి. కాకపోతే నా ఉద్దేశంలో ఒకవేళ ఈ వీడియో చిరు గారి దాకా వెళ్ళదు. వెళ్తే కనుక ఏంటంటే, నా ఉద్దేశంలో చిరు గారు మళ్ళీ ఒక్కసారి ఈ జనరేషన్లో ఒకే ఒక్కసారి 'ఆపద్బాంధవుడు', తర్వాత అదేంటి 'స్వయం కృషి', 'ఖైదీ' ఇలాంటి ఒక రూటెడ్ మిడిల్ క్లాస్ బాయ్ స్టోరీ చేస్తే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అది జరుగుద్దో లేదో నాకు తెలీదు. నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. నేను షార్ట్ ఫిల్మ్స్ అన్నీ రన్నింగ్‌లో తీస్తాను. ఒకవేళ నాకు నిజంగా అలాంటి ఛాన్స్ వచ్చి, అలాంటి అవకాశం గనక దొరికితే, నేను మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారిని ఒక బాస్ ఇది అంటే ఎక్కడెక్కడో చూపించకుండా, ఒక రా అండ్ రస్టిక్ ఒరిజినల్ మిడిల్ క్లాస్ బాయ్ స్టోరీ ఇదివరకు మనకి ఎలా అయితే కనెక్ట్ అయ్యారో, కామెడీ, యాక్షన్, పంచ్ డైలాగ్స్, ఆ టైమింగ్, బాస్ టైమింగ్‌ని మ్యాచ్ చేసి టైమింగ్
మళ్ళీ బాసే రావాలి. నిజంగా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఇది చిరంజీవి గారి మీద వీడియో కాబట్టి ఆయన కోసం మాట్లాడుతున్నాం. మిగిలిన వాళ్ళు మన టీఎఫ్ఐలో మిగిలిన వాళ్ళు అందరూ కూడా బాగానే చేస్తారు. మీరు తప్పుగా మళ్ళీ వేరేలా అనుకోకండి. నాకేంటంటే ఒకసారి చిరు గారిని అలా స్క్రీన్ మీద చూసి చిన్నప్పుడు వావ్ అని చెప్పి అలా ఉండిపోయేవాడిని. చాలా ఆ ఫీలింగ్‌ని నేను మాటల్లో చెప్పలేను. బికాస్ హీ ఈజ్ చిరు ద మెగాస్టార్. చిరంజీవి గారితోటి చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆ ట్రావెల్ అయ్యి ఆ యుఫోరియా ఫీల్ అయిన రోజుల్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒక్కొక్కసారి బాధగా ఉంటది. నేను చూసిన చిరు గారు, ఇప్పుడు చూసిన చిరంజీవి గారు ఒక్కళ్ళేనా? ఆ చిరు, ఆ సినిమాలు ఏమైపోయాయి? 'మాస్టర్' సినిమా నేను బాగా స్మాల్ కిడ్‌ని ఆ టైంలో. ఆ 'మాస్టర్' సినిమా నాకు గుర్తు కూడా లేదు. ఒక్కటే ఒక విజువల్ గుర్తుంది. ఏంటంటే 'మాస్టర్' సినిమాకి నేను, మా అన్నయ్య అది కలిసెళ్ళినప్పుడు ఫస్ట్ మెగాస్టార్ టైటిల్ పడినప్పుడు ఇంకా అసల ఆ బీజీఎం కూడా వినపడలేదు. అంత యుఫోరియా ఉంటది. పాలాభిషేకాలు, కటౌట్లు. చిరంజీవి గారి గురించి మనం ఎన్ని మాట్లాడుకోవాల్సిన పని లేదు. బికాస్ హి ఈజ్ మెగాస్టార్. అండ్ ఇంతే ఈ వీడియోకి వచ్చేటప్పటికి చిరంజీవి గారు మనస్ఫూర్తిగా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఇంకా ఎక్కువ కాలం ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఎంతో మంచి మంచి కాంటెంట్‌ని అండ్ మంచి మంచి స్క్రిప్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చిరంజీవి గారిని ఒకే ఒక్కసారి వెరీ యాక్టింగ్ రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్‌లో చూడాలని ఉంది. రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్ అంటే కొట్టు చచ్చిపోవడం కాదు. ఒక స్టోరీ బేస్డ్ మిడిల్ క్లాస్ మనకు కనెక్ట్ అయ్యేలాంటి సినిమా. మనోడురా చిరు అంటే మనోడు అన్నట్టుగా ఒకే ఒక్క సినిమా చేయండి సార్ దయచేసి. నేను అలా చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ. మరొకసారి చిరంజీవి గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వీడియోలో కనుక నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఒకవేళ తెలియక చిరంజీవి గారి మీద ఉన్న ఎమోషన్ తోటి ఆయన ఎక్కువ అభిమానంతో మాట్లాడడం, ఆయన మీద ఎక్కువ అభిమానం చూపించడంలో ఎవరినైనా తక్కువ చేసుంటే నన్ను క్షమించండి. ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్‌కి చాలా దగ్గరగా ఉంది. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌లో వస్తున్న వీడియోస్‌ని ఆదరించండి. మరికొన్ని రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్. బాయ్.